హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శానిటరీ మేస్త్రిని. ఫ్రెండ్స్, మనం ఆల్రెడీగా ఈ శానిటరీ పైప్ ఫిట్టింగ్స్ కోసం 2 వీడియోలు చేయడం జరిగింది. ఫస్ట్ మన పార్ట్‌లో వచ్చి ఎస్‌డబ్ల్యూఆర్ 4 అంటే నాలుగొందలకు సంబంధించింది మనం సామాన్లు వివరించడం జరిగింది. అలాగే పార్ట్ 2లో 2.5 సంబంధించిన సామాన్లు వివరించడం జరిగింది. సో, ఇప్పుడు 3 ఏంటంటే 2.5 కొంచెం బ్యాలెన్సును ప్లస్ అలాగే కొన్ని పీ డ్రాప్‌లు గాని ఎక్స్‌ట్రా సామాన్లు ఉంటే దాని గురించి వివరించడం జరుగుతుంది. పార్ట్ 2, పార్ట్ 1 మీకు ఈ వీడియో ఎండ్ కార్డ్‌లో ఇస్తాను. సో, మీకేంటంటే ఇయర్ ఫోన్స్ సాధ్యమైనంత వరకు మీ దగ్గర ఇయర్ ఫోన్స్ ఉంటే, ఆ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మీరు వినండి. ఎందుకంటే ఈ 3 వీడియోలు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఈ 3 వీడియోలు గనక మీరు చూసినట్లయితే మీకు శానిటరీ వర్క్ అనేది సగం చాలా ఈజీగా అర్థం అవుద్ది. ఎందుకంటే ఈ 3 వీడియోల్లో పైపుల యొక్క ఫిట్టింగ్స్ ఐటెమ్స్ మాత్రమే కాదు, వాటిని ఎలా యూజ్ చేయాలి? ఎక్కడ వాడాలి? సో, ఎలా యూజ్ చేస్తే బావుంటది? అలాగే వాస్తు ప్రకారంగా కూడా ఎలాగా అక్కడ మనం చెప్పడం జరిగింది ఈ వీడియోలో. ఈ 3 వీడియోల్లో. ఫ్రెండ్స్, మా ఛానెల్ ఎవరన్నా కొత్తగా చూసినట్లయితే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో గట్టిగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి ఛానెల్‌లో. ఎందుకంటే మీ అన్నలాంటి టాప్ మేస్త్రులకి గాని చాలా ఉపయోగపడుతుంది మా ఛానెల్ అనేది. వాళ్ళు వేరే వాళ్ళని పిలిపించుకొని చేసుకునే పని లేకుండా మా ఛానెల్ గనక సబ్స్క్రైబ్ చేసుకొని, మా ఛానెల్‌లో వీడియోలు మీరు ఓన్లీ శానిటరీకి సంబంధించిన కంటెంట్ మాత్రమే ఉంటది మన ఛానెల్‌లో. మా ఛానెల్ చూసుకొని మీరు వీడియోలు అలాగే మీ వర్క్ మీరే చేసుకోవచ్చు. చాలా ఇన్ఫర్మేషన్ శుభ్రంగా మీకు అర్థమయ్యేలాగా వివరించడం అయితే జరుగుతుంది. కావాలంటే చాలా గ్రౌండ్ లెవెల్ వర్క్‌లు మన ఛానెల్‌లో పెట్టడం జరిగింది. మీకు అనేక శానిటరీ వర్క్‌లో అనేక మోడల్స్ ఉంటాయి బిల్డింగులు. ఒక్కో బిల్డింగ్‌లో ఒక మోడల్ వర్క్ ఉంటుందనమాట. ఇంచుమించు ఒక 30 రకాల వీడియోలు చేయడం జరిగింది గ్రౌండ్ లైన్‌లు. ఆ వీడియోని చేసుకొని మీరే చేసుకోవచ్చు. పీ ట్రాప్. పీ ట్రాప్ అంటే మీకు చెప్పనవసరం లేదు. పింగాలి పీ ట్రాప్ బేసిన్ కింద పెడతారివి. ఇవేంటంటే బేసిన్ కింద పెడతారు. ప్లస్ అలాగే మనం గ్రౌండ్ వర్క్‌లు చేసినప్పుడు ఎక్కువగా మనం నాన్ టాప్ అది యూజ్ చేయం. ఓన్లీ లోన కిచెన్‌లో మాత్రమే నాన్ టాప్ యూజ్ చేస్తాం. ఈ పీ ట్రాప్‌లో అంటే ఫ్లోర్‌లో మనకు పెద్ద పెద్ద వర్షాలు వచ్చినప్పుడు ఎక్కడెక్కడ మనం మ్యాన్‌హోల్ వచ్చిన చోట పెట్టుకుంటాం అనమాట. వాటర్ ఎటు ఉంటే ఫ్లోరింగ్ వాటర్ ఎటు ఉంటే అటు పీడోలు పెడతాం. దానివల్ల ఏంటంటే అక్కడ దిగిపోతాయి. నీళ్ళనేది పెద్ద వర్షంలో ఏ మ్యాన్‌హోల్ ఆ మ్యాన్‌హోల్‌లో పీడోలు పెడతాం దిగిపోద్దనమాట. నెక్స్ట్ 5 నంబర్ స్టీల్ జాలీలు. మనం ఏంటంటే రెయిన్ వాటర్‌లో ఎప్పుడు కూడా ప్యాక్ చేస్తా ఉంటాం. రెయిన్ వాటర్ ఎయంగానే వెంటనే ఆ రెయిన్ వాటర్‌లో పైన మనం కూర్చున్నప్పుడు వెంటనే మీరు జాలి పెట్టేసేయండి. జాలి పెడితే బెస్ట్ అండి. దాన్ని గాని వదిలేసారో దాంట్లో ఇటుక ముక్కలు, కైరా ప్యాకెట్లు ఇక ఎయ్యో అన్నీ ఎళ్తాయి. చిన్న చిన్న ఇప్పుడు డ్రింక్ బాటిల్ వస్తున్నాయి. రూ. 10 డ్రింక్ బాటిల్ అయి కూడా ఎళ్ళిపోతాయి. రేపొద్దున మీకు నానా తిప్పలు పడాలి మన పనికి. ఎవడెవడో చేసి ఎళ్ళిపోతాడు. మనం నానా తిప్పలు పడాల్సిందే. ఎవడు మనకింకా చేయడు. ఎందుకంటే మనం ఇప్పుడు చేసి మళ్ళీ ఎప్పుడో ఎళ్తాం ఆ పనికి. అలాగే లాహింగ్ జాలి బెస్ట్ అండి. ఈ జాలీల్లో లాహింగ్ జాలి తీసుకోండి. లాహింగ్ జాలీలు అంటే మీకు డెస్క్‌లో చూపెడతాను. రింగ్ ఒకటుంటది. స్క్వేర్‌గా లోన జల్లెడ వేరేగా ఉంటది. ఎప్పుడైనా సరే ఈ బాత్రూమ్‌లో గాని, రెయిన్ వాటర్ గాని ఎక్కడైనా గాని బిల్డింగ్‌లో ఎక్కువ నేను ప్రిఫరెన్స్ అదే ఇస్తాను. లాకింగ్ జాలి అనేది ఏమవుద్దంటే చక్కగా రింగ్ అలా ఉండిపోద్ది. ఏమైనా స్టక్ అయితే లోన జాలి కొద్దిగా అలాగా తప్పిస్తే గుబ్బలుంటాయి. మూలలు 3 గుబ్బలనమాట. ఆ గ్రిప్పులు తప్పిస్తే ఈ జల్లెడంటే పైకొచ్చేస్తది. రింగ్ అలాగే ఉంటది. లోన మనం ఫ్రీగా క్లీన్ చేసుకోవచ్చు. లేదనుకోండి జాలి తీసామనుకోండి చుట్టూరు కొట్టాలి. మళ్ళీ అది పెట్టి క్లీన్ చేసినప్పుడు మళ్ళీ అది పెట్టి మన చుట్టూ వైట్ సిమెంటో ఏదో పెట్టి రాయాలి. అది పననమాట. నెక్స్ట్ అంగుళాలు గొప్ప మేకులు. క్లాంపులు యూజ్ చేస్తాం కదా! క్లాంపులు కంపల్సరీగా అంగుళాలు గొప్ప మేకులు ఎందుకు వాడాలి? సో, చాలామంది రిన్ అంటారు, రిన్నర్ అంటారు. ఇంకా లోతుంటే ఇంకా మంచిది గట్టిగా ఉంటది. సో, అంగుళనారే యూజ్ చేయాలి. ఎందుకు అంటే చెప్తాను జాగ్రత్తగా వినండి. మనకి మామూలుగా ఇటుకరాయి బోర్లనుకోండి సో, 3 అంగుళాలు ఉన్నా నష్టం లేదు. కానీ మనకి ఒక్కోసారి లైన్‌లు ఎలా వస్తాయంటే బీయులంటా లైన్ ఏయాల్సి వస్తది. అలాగే బయట స్లాబ్ మీద అంతా లైన్ ఏయాల్సి వస్తది. అలాగే స్లాబ్ కింద కూడా లైన్ ఏయాల్సి వస్తది. ఈ స్ట్రెయిట్ పిల్లర్‌లో కూడా లైన్ ఏయాల్సి వస్తది. దానివల్ల అంగుళనార గుడ్ మేక్ అనేది యూజ్ చేయాలి. దానివల్ల ఏంటంటే మనకి ఈ పిల్లర్లు పోసినప్పుడు కవరింగ్ మనకి అంగుళం 2 అంగుళాలు పెడతారు. దానివల్ల అంగుళం ఫ్రీగా ఉంటది. ఏదో 3 అంగుళాలు ఏసామనుకోండి బయటకి గుడ్ మేక్ అనేది బయట ఉండిపోద్ది. చెండాలంగా ఉంటది వర్క్ అనేది. ఈ క్లాంప్ ఏసినప్పుడు ఖచ్చితంగా చెప్తున్నాను డ్రిల్లింగ్ మెషిన్‌తో యూజ్ చేయండి. టప మనం కొట్టేత్తాం బలం ఉంది కొట్టేస్తామంటే అయి పని బాగోదు. కచ్చాపిచ్చా అక్కడ గుంటల్లా పడిపోయి చాలా చెండాలంగా ఉంటది. అలాగే ఈ గుడ్ మేకులు కాకుండా పిస్టన్ మేకులు కూడా వాడొచ్చు. దీంట్లో మనకి ఈ రాయల్ ప్లగ్‌ల్లాగా ఉంటాయి. దాంట్లో మళ్ళీ స్క్రూ మేకులు ఇస్తారనమాట. సో, ఈ బెస్ట్ అనమాట. గుబ్బ మేకుల కన్నా ఈ పిస్టన్ మేకులు యూజ్ చేస్తే బెస్ట్ అనమాట. రేపు పొద్దున ఏమన్నా తీసుకోవాల్సొస్తే మనం స్క్రూ డ్రైవర్ పెట్టి తీసుకొని శుభ్రంగా మళ్ళీ తిప్పేసుకోవచ్చు.
అదే గుమ్మ మేకలు అనుకోండి పీకడం కొంచెం కష్టం అవుద్ది. అదే ఈ పిస్టన్ మేకలు ఏస్తే ఏమవుద్దంటే మనం ఏదైతే ఈ స్క్రూ డ్రైవర్ గాని తిప్పి మళ్ళీ యథావిధిగా వేసేయొచ్చు. అదే గుమ్మిని కొంచెం తీసి మళ్ళీ ఏయడం కష్టం అవుద్ది అదే చోట. వేరే క్లాంప్ మార్చాల్సొస్తదనమాట. నెక్స్ట్ పీవీసీ పైప్. ఇది ఎందుకు వాడతామంటే మనం వాష్ బేసిన్ పాయింట్లు బాత్రూమ్‌లో వాష్ బేసిన్ పాయింట్లొస్తాయి. అలాగే డైనింగ్ టేబుల్‌లో వాష్ బేసిన్‌లొస్తాయి. అలాగే ఈ డిష్ వాష్ సంబంధించిన పాయింట్లొస్తాయి. అలాగే వాషింగ్ మిషన్ పాయింట్స్ సంబంధించినవి కూడా వస్తా ఉంటాయి. బాత్రూమ్ దగ్గర గాని, లేదా మెట్ల దగ్గర గాని మనకి వాళ్ళెక్కడ కావాలంటే అక్కడ ఖచ్చితంగా మనం అంగుళాల పాయింట్‌లని యూజ్ చేస్తాం. ఆ పైపులకి మనం అంగుళాలు పీవీసీ పైపులు వాడాలి. అంగుళాలు ఎస్‌డబ్ల్యూ అయితే ఉండవు. నెక్స్ట్ అంగుళాలు ఎల్బో. షార్ట్ ఎల్బోలుంటాయి. లాంగ్ ఎల్బోలు కూడా ఉంటాయి. సో, ఎక్కువ వాష్ బేసిన్‌లకి మనకి షార్ట్ ఎల్బోలు వాడండి. ఎందుకంటే మనం కన్సీల్ చేస్తాం. ఈ బెడ్ నుంచి కనీసం 22 అంగుళాలు ఈ బెండ్‌కి ఈ మన కాంక్రీట్ బెడ్‌కి గ్యాప్ ఉండాలనమాట. దానిపైన వాళ్ళు వాష్ బేసిన్ అది బిగించుకోవడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ అంగుళార్ టీ. ఒక చోట ఏంటంటే మనకి వాష్ బేసిను ప్లస్ ఇంకో బాత్రూమ్‌లో వాష్ బేసిను లేదా ఇంకో చోట పక్కన ఈ మన డిష్ వాష్ గాని లేదా పక్కన ఇంకో చోట ఏంటంటే ఈ డైనింగ్ టేబుల్‌గా సంబంధించిన డైనింగ్ వాష్ బేసిన్ గాని కలుస్తాయి. అప్పుడు మనం టీ వచ్చేసి లాగాలి. అలాగే మనకి ఈ పీవీసీలో కప్లింగ్ కూడా ఉంటాయి. అంగుళాల పైపులు కూడా మనం కట్ చేస్తాం కదా! అవి చాలదనుకో పైపు జాయిన్ చేయాలంటే ఖచ్చితంగా కప్లింగ్ కావాలి. కప్లింగ్ అనేది తక్కువనమాట. ఎందుకంటే ఈ అంగుళాల్లో పీవీసీయే ఉంటాయి కాబట్టి కప్లింగ్‌తో ఎక్కువ పనుండదు. చాలా తక్కువ పడతాయి కప్లింగ్‌లనేవి. నెక్స్ట్ అంగుళాల కప్లింగ్‌లు. ఓకే. రైట్. అలాగే ఎస్‌డబ్ల్యూఆర్ పేస్ట్ లేదా లూబ్రికేట్ గమ్ అని కూడా అంటారు. అంటే మన ఫెయిర్ అండ్ లవ్లీ టైప్‌లో ఉంటది ఒక రకంగా చెప్పాలంటే అది. దాన్ని మనకి రబ్బర్‌కి రాస్తే ఫ్రీగా ఎక్కుద్దనమాట. ఎస్‌డబ్ల్యూఆర్ ఫిట్టింగ్స్‌లో మనకి గుర్తుంచుకోండి. ఈ వాచర్‌కి పేస్ట్ రాసి ఎక్కిచ్చే పైప్‌ని కంపెనీ పైప్‌కి ఆల్రెడీగా అరవదీసుంటది. టేపర్‌గా కావాలంటే చూడండి. మనం కట్ చేసామనుకోండి దాన్ని గోడకేసో లేతే ఆకురాయి పెట్టో లేదా మిషన్ హ్యాండ్ మిషన్ ఉంటది మన దగ్గర. దాన్ని పెట్టి మనం చక్కగా టేపర్ అరగదీసుకుంటే ఫ్రీగా స్మూత్‌గా ఎక్కిపోద్దనమాట. పననేది చాలా స్పీడ్‌గా అవుద్ది. శానిటరీ వరకు కంపల్సరీగా ప్రతి కూడా మిషన్లుండాలబ్బా. మిషన్ మనం కొనుక్కుంటే ఓనర్‌లకి ఇచ్చే రేట్లకి, మనం తిరిగి లేబర్‌కి ఇచ్చే రేట్లకి పని స్పీడ్‌గా అవ్వకపోతే దానికన్నా ఇంకోళ్ళ దగ్గర కూలి పని చేసుకోవడమే బెటర్. నెక్స్ట్ పీవీసీ గమ్. మనం చెప్తాను స్ట్రెయిట్‌గా ఉన్న లైన్‌లో కాల్చి కప్లింగ్‌లనేది ఎప్పుడు కూడా అడ్డాల్లోనే వాడండి. అలాగే కాంక్రీట్ బెడ్‌లో కన్సీల్డ్ అయ్యే పైపులు మాత్రమే కప్లింగ్‌లు వాడండి. స్ట్రెయిట్ లైన్‌లో కూడా అపార్ట్మెంట్‌లో ఎన్ని స్టైలైనా ఉన్నాయి. ఎక్కడైనా గాని స్ట్రెయిట్ లైన్‌లో సాకెట్ అంటే కప్లింగ్‌లనేది యూజ్ చేయకండి. ప్రమాదం. ఎప్పుడు కూడా చక్కగా కాల్చి కంపెనీ సాకెట్లు ఎలా ఉంటాయి పీవీసీ పైప్ తలకాయలు అలా తయారు చేసుకోండి. బావుంటది ఫ్రీగా. మనకి అంగుళాల ఈ వాష్ బేసిన్ పాయింట్‌ల ఆటిలకి పీవీసీ గమ్ వాడతాం ఎక్కువగా. అలాగే స్ట్రెయిట్ మనం కాల్ చేసినప్పుడు కూడా పీవీసీ గమ్ యూజ్ చేస్తాం. ఎంసీల్. ఎంసీల్ అంటే మనకి తెలిసిందే. ఈ పీవీసీ పైప్ వచ్చినప్పుడు అలాగే ఈ కింద మనకెప్పుడైనా పొరపాటున మన కప్లింగులు లేవు అక్కడ పని చేస్తున్నప్పుడు. ఈ కన్సీల్డ్ అంటే బాత్రూమ్‌లో బెడ్డేస్తాం గదా! ఆ బెడ్ ఏసినప్పుడు అంటే లోన ఏసే పైపుల్లో బాత్రూమ్ పైపుల్లో కప్లింగుల్లా కాల్చి ఎక్కించాల్సి అప్పుడు మనకు ఖచ్చితంగా ఎంసీల్ అనేది పెట్టుకోండి. పెట్టుకుంటే సేఫ్‌లో ఉంటారు. నెక్స్ట్ యాక్సా బ్లేడ్లు. మనం వాడతాం గదా! బ్లేడ్లు. రంపం దొడ్డికి తగిలించడానికి బ్లేడ్లయితే కావాలి. ఇవి మనకి శానిటరీ పని చేయాలంటే ఖచ్చితంగా కావాల్సినమాట. పైపులు, ఫిట్టింగ్స్ అనమాట. ప్లస్ కొత్తగా మా ఛానెల్ ఎవరైనా చూసినట్లయితే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే సో మనలాంటి కొంతమందికి కొత్తగా పని నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియో అనేది రికమెండ్ అవుద్దనమాట. వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా!